మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాల సందర్భంగా మనకు అన్ని జిల్లాలకు సంబంధించి సెలక్షన్ లిస్ట్ అనేది విడుదల కావడం జరిగింది. సో అయితే చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఈ సెలక్షన్ లిస్టులో ఎవరైనా హాజరు కానటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే మళ్ళీ వారితోటి సెకండ్ లిస్ట్ వస్తుందా అని చెప్పేసి చాలా అభ్యర్థులు అడగడం జరిగింది. సో మరి దానికి సంబంధించినటువంటి మనకు ఒక క్లారిటీ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు సంబంధించి సెకండ్ లిస్టు అంటే ఎవరైతే హాజరు కాలేదో వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని పిలిచినట్లుగా మనకి ఇక్కడ నోటీస్ అనేది జారీ చేయడం జరిగింది. సో దీని ద్వారా ప్రతి డిస్టిక్లో కూడా ఇదే ప్రాసెస్ ఫాలో కాబోతున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో అంటే ఎవరైతే హాజరు కారో అంటే ఎన్ని పోస్టులు అయితే మిగులుతాయో అన్ని పోస్టులకు సంబంధించి సో నెక్స్ట్ మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళను పిలుస్తారని చెప్పేసి దీని ద్వారా మనకి ఇండికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడవచ్చు, జిల్లా పంచాయతీ అధికారి వారి కార్యాలయం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. సో ఎస్టాబ్లిష్మెంట్ నోటీస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తేదీ జనవరి 2, 2019. నోటీసులు ఏముంది ఒకసారి చూడడం విషయం. నియామకాలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామకం గురించి జేఎన్టీయూ హైదరాబాద్ ద్వారా పరీక్ష నిర్వహించి ఎంపిక చేయబడిన తాత్కాలిక జాబితా ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలనకు కొంతమంది గైర్హాజరైనందున తదనంతరం ర్యాంకులను అనుసరించి తర్వాత ర్యాంకు కలిగినటువంటి మీరు తేదీ 5/1/2019 రోజున ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరగుటకు తెలియజేయపరచడం జరిగిందని చెప్పేసి ఇక్కడ గురించి అన్ని మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు దానికి సంబంధించి ఇంకా సమాచారం చూడండి. సో పై విషయానుసారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామక నోటిఫికేషన్ ప్రకారం జేఎన్టీయూ హైదరాబాద్ ద్వారా పరీక్ష నిర్వహించి ఎంపిక చేయబడిన తాత్కాలిక జాబితా ప్రకారము ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలనకు మొదటి జాబితా వారు హాజరు కానందున తదనంతర ర్యాంకుదారైన శ్రీమతి శ్రీ అని ఇవ్వడం జరిగింది. కె దేవేందర్ రావు, హాల్ టికెట్ నెంబరు 5027233 గారు తేదీ 5/1/2019 రోజున ఉదయం 10 గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన నిమిత్తము శ్రీయుత జిల్లా కలెక్టర్ పంచాయతీ విభాగం గారి కార్యాలయము మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరయందు హాజరగుటకు తెలియజేయనైనది. లేని ఏడల నియమ నిబంధనల మేరకు మీ స్థానంలో మీ తదుపరి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయుటకు చర్యలు గైకొనబడునని చెప్పేసి ఇక్కడ మనకు జిల్లా పంచాయతీ అధికారి సిగ్నేచర్ తోటి ఇక్కడ మనకు జిల్లా మేడ్చల్ మల్కాజిగిరి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎవరికి ఇస్తున్నట్టుగా 2 అని చెప్పేసి వాళ్ళకు ఎవరైతే తర్వాత మనకు ఎంపిక కావడం జరిగిందో సెకండ్ లిస్ట్ అని మనం చెప్తున్నట్లుగా సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తంగా దీన్ని బట్టి ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా ఇదే విధంగా ఎవరైతే హాజరు కాలేదో వాళ్ళ ప్లేస్లో నెక్స్ట్ మెరిట్లో ఉన్నటువంటి వారికి అవకాశం కల్పిస్తూ సెకండ్ లిస్ట్ విడుదలయ్యే అవకాశాలు అనేది మనకు ఉంది. సో ఇది తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శి సెకండ్ సెలక్షన్ లిస్ట్ సంబంధించినటువంటి సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్య వెళ్ళడం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.